హలో అందరికీ ఈరోజు మా స్టైల్లో సమ్మర్ స్పెషల్ కూల్ ఫ్రూట్ కస్టర్డ్ చేసేద్దామా. కావాల్సిన ఫ్రూట్స్ పోమోగ్రానైట్, యాపిల్, గ్రేప్స్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న గిన్నెలో 600 ml క్రీమ్ మిల్క్ని అయితే నేను యూజ్ చేస్తున్నానండి. మీరు మీ దగ్గర ఏ మిల్క్ ఉంటే ఆ మిల్క్ యూజ్ చేయండి. క్రీమ్ మిల్క్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు గిన్నెలో వేసుకున్న పాలల్లో నుంచి కొన్ని పాలు అయితే మనం సెపరేట్ చేసుకుంటున్నాము. అలా చేసుకున్న పాలల్లో అయితే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వేడి పాలల్లో అయితే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయకండి. అలా చేయడం వల్ల లమ్స్ వచ్చేస్తాయి, అలాగే కస్టర్డ్ కూడా పాడైపోతుంది. పాలు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా పొంగు వచ్చే వరకు మరగాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మీరు కూడా మరగపెట్టండి. అలా అని పొంగబెట్టేయొద్దండి, మళ్ళీ పొంగు పెట్టేస్తే ఇంట్లో వాళ్ళు తిడతారు. మీరు ఎంతమందికి అక్కడే ఉన్నంత వరకు పాలు పొంగదు, మనం ఇలా అటు ఇటు ఎటైనా కదిలితే పొంగిపోతుంది. మీరు ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇందాక మనం మిల్క్ సపరేట్గా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మిల్క్లో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ మిల్క్లో యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది మరుగుతున్న పాలల్లో వేసుకొని కంటిన్యూస్గా 10 మినిట్స్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇదే మెయిన్ స్టెప్. ఈ మిక్సింగ్ ప్రాసెస్ కరెక్ట్గా చేయకపోతే లమ్స్ ఫామ్ అయిపోతుంది, కస్టర్డ్ పాడైపోతుంది. సారీ అండి, కస్టర్డ్ పౌడర్ పాలల్లో మిక్స్ చేసే క్లిప్ అయితే నేను తీయడం మర్చిపోయాను. ఇప్పుడు 200 గ్రామ్ షుగర్ని కస్టర్డ్ మిల్క్లో యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు షుగర్ వద్దు అనుకుంటే బెల్లంతో షుగర్ని రీప్లేస్ చేసుకోండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ షుగర్ బాగా మెల్ట్ అయ్యి ఒక పొంగు వచ్చే వరకు కస్టర్డ్ మిల్క్ మిక్స్చర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ మిల్క్ రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలి. అలాగే నేను ఫ్రూట్స్ అయితే బిఫోరే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అవే మీకు చూపిస్తున్నాను. మీరు ఎవరైనా కట్ చేయకపోతే బిఫోరే కట్ చేసేసుకోండి. ఈలోపు మిల్క్ కూడా చల్లగా అయిపోతుంది. మనం బిఫోర్గా పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి రూమ్ టెంపరేచర్కి, ఇప్పుడు ఆ మిల్క్ అయితే చల్లగా అయిపోయిందండి. అలాగే మనం ముందుగానే కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, పోమోగ్రానైట్, యాపిల్, అలాగే గ్రేప్స్, ఇప్పుడు అవన్నీ కూడా మిల్క్లో అయితే యాడ్ చేసేస్తున్నాము. నేనైతే ఇవే ఫ్రూట్స్ యాడ్ చేయాలని చెప్పనండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవే ఉండాలని ఏం లేదు. ఎలాగో ప్రెజెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో మ్యాంగోస్ అయితే ఉంటాయి. ఆ మ్యాంగోస్ కూడా వేసుకోండి. టేస్ట్ని అయితే చాలా ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఏం చేయాలి, ఏం స్వీట్ చేయాలి అని కాకుండా వెంటనే కస్టర్డ్ క్విక్ రెసిపీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే పెట్టండి, వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. వాళ్ళే మీకు అడుగుతారు ఎలా చేసావు, ప్రాసెస్ ఏంటి అని చెప్పి. అంత బాగుంటుంది, ట్రస్ట్ మీ. అలాగే చాలామంది ఇంట్లో పిల్లలు ఫ్రూట్స్ అయితే తిన్నారు కదండి, వాళ్ళకి ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేసి పెట్టండి. వాళ్ళు కూడా తింటారు, ఫ్రూట్స్ తినలేని వాళ్ళు కూడా. ఆబ్వియస్లీ పిల్లలు ఫ్రూట్స్ తింటున్నారంటే పేరెంట్స్ హ్యాపీగానే ఉంటారు కదండి. చూడండి, మిక్స్ చేస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. నాకైతే ఎప్పుడెప్పుడు తింటానా అని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవైతే నేను చూపించిన విధంగా గార్నిష్ అయితే చేసుకోండి. అలా పైన వేసుకొని లాస్ట్లో ఎట్ ఏ టైం అంతా కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవడమే. అంతే, సింపుల్ ప్రాసెస్ కదండి. సమ్మర్ కూల్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అని. బాయ్ గాయ్స్.